ఇలా భయపెడుతూ మనల్ని ఇంట్లో కూర్చోబెట్టాలనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వానికి మనం చెప్పాల్సింది ఒకటే, నువ్వు కేసు పెడతావా పెట్టు, జైల్లో పెడతావా కేసులు పెట్టిన వాళ్ళకి, విధ్వంసాలు సృష్టించిన వాళ్ళకి వడ్డీతో సహా ఇచ్చేస్తాం. రోజా గారు, మీరు మాట్లాడతా ఏమంటా ఉన్నారు? కేసులు పెడతారా పెట్టండి, జైల్లో పెడతారా పెట్టండి, అన్నిసార్లు పెట్టండి పెట్టండి అనొద్దనండి. రోజా గారు, ఒకటి, మీరు తప్పులు చేశారు. నువ్వు టూరిజం మంత్రిగా కావచ్చు, అదేవిధంగా ఏపీఐసి చైర్మన్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, తిరుమలలో నువ్వు టికెట్లు అమ్ముకుంది కావచ్చు, ఈ విషయంలో నువ్వు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. వాటన్నిటిలో నువ్వు తప్పు చేసావు. దానికి చట్టబద్ధంగా న్యాయపరంగా నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్తావు. నీ పైన లీగల్గా ప్రొసీజర్ జరుగుతుంది. దానికి ఎందుకమ్మా ఇంత ఎలివేషన్? కేసులు పెడతారా పెట్టండి, ఇది పెడతారా పెట్టండి. నువ్వు చేసిన తప్పులకి రేపు జైలుకి వెళ్తావు. ఆల్రెడీ మీ నాయకుడు వెళ్ళాడు. మీ పార్టీలో చాలా మంది తప్పులు చేసిన వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్లు పెట్టుకుని ఆడవాళ్ళని తిట్టిన వాళ్ళు అందరూ రేపు జైలుకి వెళ్తా ఉన్నారు. దానికి మీరేదో పెద్ద స్వాతంత్ర సమరయోధుల్లాగా పెద్ద ఇదేదో పీకేసేటట్టు పెడతారా పెట్టండి, ఈ విధంగా గుడ్ బుక్ అంటున్నారు. మీరు రాసింది గుడ్ బుక్లు కాదమ్మా, బ్లడ్ బుక్లు రాశారు. గతంలో బ్లడ్ బుక్లు రాశారు కాబట్టి ప్రజలు మీ 2 చెంపలు వాయించారు. అది గుర్తుపెట్టుకో. మళ్ళీ ఇంకా నువ్వు నోరేసుకొని మాట్లాడుతూ ఉన్నావు. ఇంకా నీలో బలుపు తగ్గల. ఆ బలుపు తగ్గించుకుంటే బాగుంటుంది, గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఒక రాజకీయాల్లో ఒక హుందాతనం అనేది ఉండాలి. ఆ హుందాతనం నువ్వు కోల్పోయావు. నువ్వు ఈ విధంగా నోరేసుకొని అరిచి 151 వచ్చిన స్థానాల నుంచి 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. 1000 ఓట్లతో అటు ఇటు బయటపడ్డావు, 2 సార్లు బయటపడ్డావు. కానీ ప్రజలు 40,000 ఓట్లతో నిన్ను ఓడించారు ఈసారి. అంటే నిన్ను ఏ విధంగా బండకేసి గుద్దారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో రోజమ్మా. ఇంకా నువ్వు మారకపోతే రేపు భవిష్యత్తులో ప్రజలు నిన్ను భూస్థాపితం చేస్తారు. గుర్తుపెట్టుకో. ఇకనైనా ఒక హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో. ప్రజలు మీ నుంచి మార్పు కోరుకుంటూ ఉన్నారు. ఇదే విధమైన అరుపులు ఈ విధి కాదు. అది గుర్తుపెట్టుకో. ఒక గౌరవాన్ని కాపాడుకో. రాజకీయాల్లో ఒక హుందాతనం, రాజకీయాలకు ఒక పలానా మాజీ ఎమ్మెల్యే అని గొప్పగా చెప్పుకోవాలి. అంతేగాని అది నోరేసుకొని అరిచింద్రా సిగ్గు, మన 40,000 ఓట్లతో ఓడించినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ అరుస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళని రేపు గుండు సున్నా పెట్టాలని ప్రజలను అనుకోకుండా ఉండేద విధంగా నువ్వు ప్రయత్నించమ్మా. లేకపోతే చరిత్రహీనురాలుగా మిగిలిపోతావు. ఆల్రెడీ నీకు బుల్లెట్ దిగింది. ఆ దిగింది నీకు బలుపు వల్ల అర్థం కాల. ఇకనైనా బలుపు తగ్గించుకో. అమ్మా రోజా, నువ్వు అంటూ ఉన్నావు జగనన్న అన్నింటిలో సక్సెస్ఫుల్ అని. దాంట్లో ఏం సక్సెస్ఫుల్ అయ్యాడో నువ్వు చెప్తూ ఉన్నావు అంటే ఫ్యామిలీ మ్యాన్గా సక్సెస్ఫుల్ అంటుండవు. ఏం ఫ్యామిలీ మ్యాన్గా అమ్మా? సొంత బాబాయిని చంపేసి బాబాయిని చంపిన వాళ్ళని పక్కన పెట్టుకొని తిరుగుతూ సొంత చెల్లి పైన, బాబాయ్ కూతురు పైన తన పార్టీ సోషల్ మీడియాలో బూతులు రాయించడంలో సక్సెస్ఫుల్ అయ్యాడు జగనన్న. తెలుసుకోమ్మా రోజమ్మ. ఆ విధంగా ఫ్యామిలీ మ్యాన్గా సక్సెస్ఫుల్. మళ్ళీ బిజినెస్ మ్యాన్గా అంటాడు. బిజినెస్ ఏమి రాళ్ళు రప్పలు కొట్టి ఏమన్నా పైకి వచ్చాడా? తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని కమిషన్లు తీసుకొని 43,000 కోట్లు ఆధారాలతో దొరికిపోయి 1,00,000 కోట్ల ఆరోపణలతో జైలు చుట్టూ కోట్ల చుట్టూ తిరుక్కున్న వ్యక్తమ్మ. ఆ విధంగా బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్లా? మళ్ళీ పొలిటీషియన్గా అది వేరే కథ. ఏంటంటే ఒక్క అవకాశం అంటే ప్రజలు ఏదో ఒక అవకాశం ఇద్దాంలే అని ఇస్తే రాష్ట్రాన్ని మొత్తం దోచుకు తిన్నాడు. అందుకు ప్రజలు 2 చెంపలు వాయించి ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టారు. ఆ విధంగా సక్సెస్ఫుల్ ఆ రోజమ్మా. నీకే తెలియాలి ఏ విధంగా సక్సెస్ఫుల్లో. ఈ విధంగా ఫ్యామిలీ మ్యాన్గా ఫెయిల్యూర్. ఎందుకంటే సొంత చెల్లెల్ని చేతే వేధించి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు. బిజినెస్ మ్యాన్ అంటావా? ఈ విధంగా అక్రమార్జనలు చేసిన బిజినెస్ మ్యాన్ ఇంకొకరు ఉండరమ్మా. ఎందుకంటే అన్ని దాంట్లో ప్రతి వ్యాపారంలో కమిషన్ తీసుకొని నీచుడుగా మిగిలిపోయాడు. మళ్ళీ ఇంకా రాజకీయ నాయకుడుగా అంటావా? ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వాధినేతలు. అలాంటి ప్రజలు మొటిక్కాయలేసి 151 నుంచి 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి చూడని ఓటమి జగన్మోహన్ రెడ్డి చూశాడు. అంటే అంత హీనంగా ప్రజలు కూర్చోబెట్టారు. ఈ విధంగా అన్నిటిగా ఫెయిల్యూర్ అమ్మా రోజమ్మ. కాస్త చూసుకో. నీ నోరు మాత్రం ఇంకా తగ్గల. కాస్త తగ్గితే రాష్ట్ర ప్రజలు ఇంకా ఆనందంగా ఉంటారు. ఆ నోరు కూడా తగ్గే రోజు వస్తుందని మేము భావిస్తా ఉన్నాం.